భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వర్తమానాన్ని మర్చిపోవటం తప్పు అవుతుంది. ఇప్పటి ఈ వర్తమానం ఎంతో ముఖ్యమైనది. నాకు చెప్పండి, ఏదైతే మీ వర్తమానం ఉందో అది ఇలా ఎందుకుంది? దానికి కారణం ఏమిటి? దానికి కారణం భూతకాలంలో మీరు చేసిన పని, అలాగే మీ ఆలోచనలు. వాటి కారణంగానే మీ ఈ వర్తమానం ఇప్పుడు ఇలా ఉంది. ఇలాగే మీ ఈ వర్తమానం మీ భవిష్యత్తుని రాస్తుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఈ వర్తమానం భూతకాలంగా మారిపోతుంది. మీ భవిష్యత్తుకి ఆధారమే ఈ వర్తమానం. అందుకే కలలు మాత్రమే చూడకండి, కేవలం ఊహించటంలోనే ఉండకండి. ఏదైతే మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో దానికోసం వర్తమానంలో ఉండి పనిని చేయండి. మీ పని మీ భవిష్యత్తును లిఖిస్తుంది. రండి, నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.